హాయ్ అండి. హలో. వెల్కమ్ టు అందర్ మినీ షార్ట్. చాలా రోజుల తర్వాత అయితే ఈ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానమాట. బికాజ్ వీడియో అయితే చాలా బాగుండిద్ది. యాక్చువల్గా మొబైల్ కొద్దిగా ఇష్యూగా ఉండింది. సో అందుకని వీడియోస్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు బేసిక్గా. సో ఈ వీడియో తప్పనిసరిగా మీతో షేర్ చేసుకోవాలనిపించి ఎలాగో అలా ఎడిట్ చేసి అయితే షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియో క్లిప్స్ అన్నీ డిఫరెంట్ మొబైల్స్లో తీసి మళ్ళీ నా వాట్సాప్కి సెండ్ చేసుకొని తర్వాత నేను నా మొబైల్ ఎడిట్ చేసిన వీడియో క్లిప్స్ అనమాట. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. బట్ లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అండ్ వినాయక చవితి అయిపోయింది కదా, యాక్చువల్గా థర్డ్ డే ఇంకా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర యాక్చువల్గా 11 days అట్లా ఉంచుతారు కదా. బట్ ఈ ఇయర్ ఏంటంటే కొద్దిగా గ్రహణం వచ్చేసింది అని చెప్పేసి, అండ్ అట్లాగే కొద్దిగా యంగ్స్టర్స్ అంతా కొద్దిగా స్టడీ పర్పస్ మీద అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నారు. సో రెస్పాన్సిబిలిటీగా చేసే వాళ్ళంతా బయట ఉన్నారు కాబట్టి ఎర్లీగా అయితే నిమజ్జనం చేసేస్తున్నారనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఇంటి దగ్గర నుంచి అయితే ట్రాఫిక్ ఉండదు మ్యాక్స్. ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసామన్నమాట ఆటోలో. ఇంకా రాగానే ఇంకా టీ తాగేసి ఇంకా అన్నదానం స్టార్ట్ అయిపోతే ఇంకా గుడి ఇంటికి దగ్గరే, ఇంకా బఫే సిస్టమ్. సో అందుకని చెప్పేసి ఇంటికి ఇట్లా పెట్టించుకొని వచ్చేసాను అనమాట ఫుడ్ నాయనమ్మకి పిల్లలకి. ఇంకా ఫుడ్ కంప్లీట్ అయిపోయినాక ఇంకా తెలిసిందే కదా, స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా కోలాటం ఇవన్నీ స్టార్ట్ చేశారు, చాలా బాగా చేశారనమాట. డీజే అవన్నీ పెట్టారు. ఇంకా నేనైతే వీడియోస్ అవి షూట్ చేసుకుంటా ఉన్నాను. అండ్ వినాయకుడు విగ్రహం ఊరేగింపు కోసం అయితే మొత్తం అరేంజ్ చేస్తున్నారనమాట. ఫ్లవర్ డెకరేషన్ అవి సింపుల్లీ సూపర్గా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగా చేశారో. రోజ్ ఫ్లవర్స్ అండ్ అట్లాగే లిల్లీ ఫ్లవర్స్తో చేశారనమాట. చాలా బాగుంది డెకరేషన్ అయితే. చూసారు కదా మీరు కూడా, ఇట్లా అయితే ఉండిందనమాట. ఇంకా ఫినిషింగ్ కంప్లీట్ అయినాకైతే ఇట్లా ఉండింది. వినాయకుడిని అరేంజ్ చేసిన తర్వాత లైటింగ్లో చాలా కలర్ఫుల్గా ఉన్నాడు కదా వినాయకుడు. ఇంకా అందరూ ఒక చోట అయితే గ్యాదర్ అయ్యి ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారనమాట. అండ్ దీనిలో అయితే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉండిందనమాట. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మా అత్త మావయ్య వాళ్ళకి తెలీదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ట్విస్ట్ అయితే యాడ్ అయిందనమాట. సో అదేంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే కోలాటం చేస్తున్నారు. ఒక 5 songs అనుకుంటా చేశారు. ఇంకా మా అత్త కూడా చేసింది, బట్ వీడియో క్లిప్ మిస్ అయింది. సో అందుకనే యాడ్ చేయట్లేదు అనమాట. యాక్చువల్గా ఒరిజినల్ సౌండే ఉంచవచ్చు, బట్ కాపీరైట్స్ పడతాయేమోనని ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ మ్యూజిక్తో వింటే చాలా బాగుండింది. సూపర్ అంట ఈడ అంటున్నాడు. వచ్చిద్దని భయం వేసింది నాకు, నాయనమ్మకి. అయిపోయిందా ఏమో అన్ఎక్స్పెక్ట్. ఇంకా కోలాటం అవి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లడ్డు పాట ఎక్సెట్రా ఉంటాయి కదా. సో అవన్నీ మనమేమి షూట్ చేయలేదన్నమాట. ఇంకా నేనైతే రిటర్న్ అయిపోయాను. బట్ నాకు వీడియోస్ పిచ్ ఉండింది కాబట్టి మిగతావన్నీ మా మావయ్య షూట్ చేసి పంపించారనమాట. అవి యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. అండ్ లాస్ట్లో ట్విస్ట్ ఉండిందని చెప్పాను కదా, అది కూడా ఇందులో రివీల్ అయిపోయింది. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇంకా మా మావయ్య అట్లా ఇంకా మేము ఒక 10 to 15 minutesలో ఇంకా రిటర్న్ బ్యాక్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతాం. సో అందుకని మా పిల్లలతో అయితే ఆడుతూ ఉన్నాడు మావయ్య. అండ్ అత్తోళ్ళు ఇంకా మేమందరం చిట్ చాట్ వేసామన్నమాట. చాలా కూల్గా ఉండింది వెదరు. ఎక్కడ వర్షం పడి అంత డిస్టర్బ్ అయిద్దని భయం వేసింది, బట్ ఏం పడలేదు. కానీ ట్విస్ట్ ఏంటంటే మా మరిది అవుట్ ఆఫ్ స్టేట్స్లో స్టడీ పర్పస్ మీద ఉన్నాడనమాట. ఇంక ఈయనైతే మా మావయ్య, మరిది అంటే ఇంకా వీళ్ళ అబ్బాయి అనమాట.
అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నాడు కదా అని చెప్పి సింపుల్గా ఇంకా లడ్డు పాట ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమీ వద్దు, సింపుల్గా అట్లా అయిపోనిద్దాంలే అనుకున్నారు. బట్ అక్కడుండి బాంబ్ బ్లాస్ట్ చేశాడు. ఏంటంటే వినాయకుడి మెడలో మణిహారం ఉంటుంది కదా, అదే డబ్బులు, ఇంకా అదైతే 60Kకి పాడేశాడనమాట పాట. అక్కడుండి మేనేజ్ చేస్తున్నారు యాక్చువల్గా కమిటీ మెంబర్స్ వీళ్ళంతా యంగ్స్టర్స్. సో అదే అనమాట ట్విస్ట్, ఎవరికి తెలియదు. ఇంకా మావయ్య అయితే అవాక్ అయిపోయాడు పాట మావయ్య పేరు పిలిచినప్పుడు. I hope ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.